హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో యూనిట్ సెటప్ అండ్ లిమిట్ సెటప్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనం యూనిట్స్ అండ్ లిమిట్స్ అనేవి ఎందుకు సెట్ చేసుకోవాలంటే, ఫస్ట్ యూనిట్స్ ఏమో డ్రాయింగ్ అండ్ ఏరియా అనేది మెజర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక డయాగ్రామ్ యొక్క బౌండరీ అనేది సెట్ చేసుకోవడానికి మనం లిమిట్ని సెట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనము లిమిట్స్ అండ్ యూనిట్స్ అనేటివి ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తా పదండి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ కమాండ్ బార్ కనిపిస్తుంది కదా. ఈ కమాండ్ బార్లో మనం ఫస్ట్ యూనిట్ సెట్ చేసుకోవడానికి యూనిట్ యొక్క షార్ట్కట్ కీ కొడదాం, యుఎన్ ఎంటర్. యుఎన్ ఎంటర్ అని కొట్టగానే ఇక్కడ డ్రాయింగ్ యూనిట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఈ డ్రాయింగ్ యూనిట్స్లో ఫస్ట్ లెంత్ టైప్లో మనము ఇంజనీరింగ్, ఎందుకంటే ఏదైనా ప్లాన్ ఆర్ డయాగ్రామ్ వేసేటప్పుడు మనకు ఫీట్స్ అండ్ ఇంచెస్లో రావాలంటే ఇంజనీరింగ్ అనేది మెన్షన్ చేయాలి. ప్రిసిషన్ వచ్చేసి మనకు ఫీట్స్ అండ్ ఇంచెస్లో ఉండాలి. ఎప్పుడు 0 feet 0 inch అని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ వచ్చేసి ఇంచెస్లో ఉండాలి ఎప్పుడు. తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్. నెక్స్ట్ ఓకే కొట్టేసి యూనిట్స్ అనేవి సెట్ అయిపోతాయి. నెక్స్ట్ లిమిట్ సెట్ చేసుకుందాం. మనం ఇప్పుడు లిమిట్ సెట్ చేసుకోవాలంటే LIM ఎంటర్ ఫర్ షార్ట్కట్ కీ టు సెట్ లిమిట్స్. సో ఇక్కడ లిమిట్ సెట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ 0,0 ఎంటర్ కొడదాం. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం కొట్టింది లోవర్ లెఫ్ట్ కార్నర్. ఇప్పుడు కొట్టాల్సింది స్పెసిఫై అప్పర్ రైట్ కార్నర్. అప్పర్ రైట్ కార్నర్ వచ్చేసి మనం 100 feet 100 feet ఎంటర్. ఇప్పుడు లోవర్ లెఫ్ట్ కార్నర్ అప్పర్ లెఫ్ట్ కార్నర్ అనేది సెట్ చేసాం కదా. ఇప్పుడు రెండు సెట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్న డయాగ్రామ్ అనేది మనం ఇప్పుడు డ్రా చేయాలంటే మనం ఫస్ట్ ఎల్ ఎంటర్ తీసుకోగానే మనము 0,0 ఫస్ట్ 0 ఎంటర్ 0,0 ఎంటర్. నెక్స్ట్ 100,0 ఎంటర్. తర్వాత 100,0 ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి 100,60 ఎంటర్. తర్వాత 80,60 ఎంటర్. నెక్స్ట్ 80,20 ఎంటర్. నెక్స్ట్ 0,20 ఎంటర్. తర్వాత 0,0 ఎంటర్. సో చూడండి, ఇప్పుడు డయాగ్రామ్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ లైన్ అనేది క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేయాలంటే మనం ఇక్కడ క్లోజ్ బటన్ ఉంది, క్లోజ్ బటన్ కొట్టచ్చు, లేదంటే ఇక్కడ ఎస్కేప్ కూడా కొట్టచ్చు అనమాట. ఎస్కేప్ కొట్టి చూడండి, ఇప్పుడు వెళ్ళిపోయింది కదా. మనం ఇప్పుడు దీనికి మనము ఏం చేయాలంటే, ఇక్కడ మనము దీని యొక్క లెంత్ ఎంత వచ్చాయని తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ లెంత్ అనేది ఎంత వచ్చింది ఏంది అనేది తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ డైమెన్షన్ తీసుకుందాం. డైమెన్షన్తో మెజర్ చేయాలి కదా. సో ఇప్పుడు డైమెన్షన్తో మెజర్ చేయాలంటే డైమెన్షన్ ఒక షార్ట్కట్ కీ వచ్చేసి DIM ఎంటర్. DIM ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది చూడండి డైమెన్షన్ షార్ట్ కమాండ్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేద్దాం 60. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 20. సో ఇది వచ్చేసి 100. సో చూసుకోండి, ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న సేమ్ మెజర్మెంట్, సేమ్ లెంత్, సేమ్ డయాగ్రామ్ వచ్చేసింది కదా. ఇలా అన్నమాట యూనిట్ సెట్ చేసుకొని మనం ఏ డయాగ్రామ్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే సో ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న మెజర్మెంట్స్ అనేవి ఫీట్స్ అండ్ ఇంచెస్లో కావాలంటే ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టగానే మనం ఇక్కడ డైమెన్షన్ స్టైల్ మేనేజర్ అనేది వస్తుంది. ఇందులో మనము మాడిఫై చేసుకోవచ్చు. మాడిఫైలో మనం ఇక్కడ ఇంజనీరింగ్లో పెట్టుకుంటే మనకి ఫీట్స్ అండ్ ఇంచెస్ వస్తుంది. తర్వాత
0,0 తర్వాత క్లోజ్. చూడండి ఫీడ్స్లో వచ్చేసింది ఇలా అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.